సింపుల్ గా పాయింట్ లోకి వద్దాం. దేర్ ఆర్ 3 థింగ్స్ రూలింగ్ ద వరల్డ్ అంటూ ఉంటారు. మనీ, పవర్ అండ్ సెక్స్. ఇవాళ డబ్బు గురించి మాట్లాడదాం. డబ్బు ఎవరికి చేసి చెప్పండి, ఎవరికి కాదు. వర్మ గారు ఏమంటారో డబ్బు గురించి తెలుసుకుందాం. మీ పాట గుర్తొస్తుంది. చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధువవుతానని. మీకు బంధువా లేకపోతే దుష్మనా? డబ్బు అనే ఒక దాని మీనింగ్ అంటే నేను మన చిన్నప్పుడు అంటే మనకి ఇస్తారు, ఖర్చు పెడతాం. అదే నేను ఖర్చు పెట్టినప్పుడు అంటే నేను సంపాదించిన అప్పుడు నేను చెప్పేది, నాకు శివ సినిమాకి ఒక పర్టికులర్ అమౌంట్ నాకు ఇచ్చారు రెమ్యునరేషన్. అది మా గ్రాండ్ ఫాదరు నన్ను ఎక్కడో ఒక ప్లాట్ కుక్కట్పల్లిలో ఎక్కడో ప్లాట్ కొనుక్కుని అది పెట్టుకో అదని చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దె ఆఫీస్లో ఫర్నిచర్ ఖర్చు పెట్టాను మొత్తం. సో ద పాయింట్ ఏంటంటే ద మనీ ఫర్ మీ ఈజ్ నాట్ అబౌట్ సెక్యూరిటీ. 95% ఆఫ్ ద పీపుల్ ఆ ఇన్సెక్యూరిటీలోంచి డబ్బులు సంపాదించాలి, అక్కడ పెట్టేసుకోవాలి, ప్రాపర్టీస్ కొనేసేయాలని అనే ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఉండదేమో, రేపు పొద్దున్న నాకున్న టాలెంట్ ఉండదేమో, లేకపోతే ఇంకోటి ఏదో ఉండదేమో అనే ఒక ఫియర్ సైకాసిస్ నుంచి వస్తుంది అది. సో నేను మా గ్రాండ్ ఫాదర్ ఎలా ఇచ్చారు అంటే, ఇప్పుడు ఈ ₹1,00,000 బ్యాంక్లో పెడితే రికరింగ్ డిపాజిట్ అలాంటి స్కీమ్లు ఏమి ఉంటాయి, 7 సంవత్సరాల తర్వాత అది 2 లక్షలు ఎంత అవుతుంది, సంథింగ్ లేదు ఆ టైంలో. నేను చెప్పేది నేను ఆ ₹1,00,000 ఇవాళే ఖర్చు పెట్టేసి రేపు వస్తే వస్తుంది, రేపు వస్తుంది అనే అంటే ఒక ధీమా అవ్వచ్చు, కాన్ఫిడెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఫర్ మీ మనీ ఈజ్ ఎ మీన్స్, ఇట్స్ నాట్ ద ఎండ్. డబ్బుతో ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్, కానీ డబ్బు షుడ్ నాట్ బి ద ఎండ్ అనేది నా కాన్సెప్ట్. డబ్బు అయితే అవసరం జీవితంలో, ఆబ్వియస్లీ. ఎందుకంటే డబ్బు ఎందుకు అవసరం అంటే, డబ్బు ఈజ్ నథింగ్ బట్ పవర్. సివిలైజ్డ్ టర్మ్స్లో మీకు డబ్బు అనేది ఇట్ ఈస్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది, అడవిలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి వేటకెళ్తారు, వేటకెళ్ళి ఒక జంకును ఏదో చంపి దాన్ని తినేసి పడుకుంటారు. అలా అన్ని యానిమల్స్, ప్యాక్ యానిమల్స్ అన్నీ అవి చేస్తాయి, సింహాలు కానీ పులులు కానీ అలాంటివి. అప్పుడు ఒక్కడికి ఒక ఐడియా వచ్చింది, ఏంటి, నేను చిన్న ప్లాంట్స్ పెట్టి దాంట్లోంచి ఏదో పండిస్తాను అనుకున్నాడు. సో ఆడు వేటకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా వాడికి వచ్చిన ఐడియాని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానేసి వీడు ఏదైతే అంటున్నాడో వాడి కోసం వీళ్ళు పని చేయాలి. వాళ్ళు పని చేయడానికి ప్రతిఫలం అనేది వాడు ఇవ్వాలి. అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఒక బార్టర్ సిస్టంలో నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను అనేది స్లోగా ఎవల్యూషన్లో కన్వర్ట్ అయ్యి డబ్బు అనేది ఇన్వెంట్ చేశారు. సో అప్పుడు నేను ఒక ఫలానా మనిషికి ₹1000 ఇస్తున్నానంటే 1000, 10,000 వాటెవర్, వాడి దగ్గర ఉన్న టైం కానీ వాడు నా కోసం చేసిన ఒక ఎఫర్ట్ కానీ దానికి ఒక వెలగడుతున్నాను. సో ఇట్ బికమ్స్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అనేది లేనప్పుడు మనం అసలు బతకలేము. కాబట్టి డబ్బు అనేది అవసరం. అవసరం అనేది పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అవసరం అనేది నేను చెప్పింది దాన్ని దాచుకోవటానికి కాదు, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంచకూడదు, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అవ్వాలి.